కొట్టాలి. పిల్లల్ని సన్మానించి వారి బిడ్డలలాగా చప్పట్లు కొడదాము. మనం చప్పట్లు కొడదాం. క్రీస్తుకు ముందుది క్రీస్తు పూర్వం. అంటే ఎవరైనా హిందూ అయినా అదే చెప్పుకోవాల్సిందే. అటువంటి ప్రపంచ స్థాయిలో మహానుభావుడు దేవుడు మనం చెప్పినట్టు ఇప్పుడు దాకా చెప్పినట్టు పాపుల్ని కూడా రక్షించే గుణం ఉండే తత్వం ఉండాలని కోరుకునేవాడు, క్షమాగుణం ఉండాలని కోరుకునేవాడు యేసుక్రీస్తు ప్రభు. ఆ ప్రభు ప్రీ క్రిస్మస్ ఈ సభ మన ఆఫీస్ ప్రాంగణంలో జరగడం నిజంగా నాకు చాలా సంతోషంగా. వాళ్ళు వచ్చి మనవాళ్ళు చెప్పగానే, రాజశేఖరు, మోహన్, ఆశీర్వాదం వీళ్ళు చెప్పగానే క్రిస్మస్ ఫెస్టివల్ మన క్యాంపస్లో ఎట్లా జరిగింది అని అనుకున్నాం. ఈరోజు నిజంగా నాకు చాలా సంతోషంగా జరిగిన తీరు. సురేంద్ర బాబు చెప్పినట్టు వాళ్ళు ఆ బరేల్ గ్రౌండ్ గురించి వస్తే మనం ఇప్పుడు 3rd డివిజన్కి వస్తుంది. 5 acres 5.2 సంథింగ్. ఇప్పుడు ఎకరా ఎంతంటే 5-6 కోట్లే. ఇంచుమించు 25-30 కోట్లు ఆ బరేల్ గ్రౌండ్ వాల్యూ ఈరోజు. అది అక్కడ ఇమీడియట్గా అలాట్ చేయించాను. నేను మంత్రిగా ఉన్నా ఆ టైంలో. అట్నే మీరు చెప్పినట్టు కమ్యూనిటీ హాల్ ఇవన్నీ కూడా ఏదైనా ఇష్యూ ఉంటే డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి తీసుకెళ్ళి, అది రైతుల ఇష్యూ అయినా ఎవరిదైనా, బాబు గారి దగ్గర రాత్రి 11 అయినా ఉండి జీవోలు ఇప్పించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అది నేను చెప్పినట్టు ప్రజలకు సేవ చేయాలని, ప్రజల మీద పెత్తనం చేయాలని కాదు. సురేంద్ర బాబు చెప్పినట్టు అప్పుడప్పుడు కోపం వస్తే అరుస్తా. అది ఎవరినైనా, ఇంట్లో వాళ్ళని అరుస్తా, భార్య బిడ్డలను అరుస్తా, మిమ్మల్ని కూడా అరుస్తా. కలిసేదిలే. మీ ఆస్తులు ఎట్టు కొట్టేయాలా, పేదవాళ్ళ ఆస్తులు ఎట్టు కొట్టేయాలా, గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఎట్టు కొట్టేయాలా, ఈ ఆలోచన లేదు. వాళ్ళకి ఎట్ట సేవ చేయాలా, ఎట్ట. ఇప్పుడు వచ్చారు కృష్ణపట్నం వాళ్ళు, అసలు అంతకుముందు నాకు ఆ సమస్య చెప్పలే. 80 ఎకరాలు మేము రొయ్యలు సేద్యం చేసుకుంటాము, దానికి కరెంట్ ఇప్పించమన్నారు. 2018 500 ఎకరాలు నేను మంత్రిగా ఉండా. కృష్ణపట్నంలో ఉప్పు కాలువకి సముద్రానికి మధ్య జనరేటర్స్ పెట్టి, అంటే వాళ్ళకి పట్టాలు లేవు, డీజిల్ పోసుకొని రొయ్యలు సేద్యం చేస్తున్నారు. వాళ్ళు వచ్చి ఏమడిగారంటే, కరెంట్ ఇప్పించాయా, మేము బతుకుతాము, లక్షలు అయిపోతుంది, కరెంట్ ఇప్పించాలంటే వాళ్ళ పేరుతో భూమి లేదు. ఆ తహసీల్దార్ పాపం నిజంగా గొప్పోడు. నేనేం చెప్పానంటే, తలా 2 ఎకరాలు వాళ్ళ అనుభవం రాసి, ఎంతమంది ఉంటే ఎంత వస్తే, 2 వస్తే 3 వస్తే అని చెప్పి రాయించి, సిఎండి ఎస్పీడీసీఎల్ తిరుపతి మాట్లాడి పైన కట్టి ఎవరైనా కాపురం ఉండండి వైసీపీ వాళ్ళు, ఆ నాయకులు, ఆ కాంట్రాక్టర్ ఉండమనండి. చిట్టేపల్లిలో నేల మీద కట్టేశారు బేస్మెంట్లు, కొరవ 70,000 తీసుకుని వెళ్ళిపోయినారు. మేము ఎస్సీ ఎస్టీ సభ జరిపించాం వేణుగోపాల్ స్వామి 18 గ్రౌండ్స్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 1,80,000 కేంద్రం ఒక ఇంటికి ఇస్తుంది. అక్కడ బాబు గారు ఆ మీటింగ్ ముందు మాతో మీటింగ్ పెట్టాడు ఏం చేయాలని. నేను కూడా మంత్రిగా ఉన్నాను. ఆ 1,80,000 ఎస్సీ ఎస్టీలకు సరిపోవటం లేదు, వాళ్ళు పేదోళ్ళు ఉంటే 50,000 పెంచాడు. జగన్మోహన్ రెడ్డి 1,80,000 కేంద్రం ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం డబ్బు లేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ 50,000 క్యాన్సిల్ చేసేది ఏంది? నా ఎస్టీలు నా ఎస్టీలు ఏంది? ప్రతి కాలనీకి జగనన్న ఏంది?
ప్రతి పాస్బుక్లో జగన్ అన్న ఏంది, మా తాత శేషరెడ్డి ఇచ్చిపోయిన ఆస్తికి ఆయన ఫోటో చూసుకునేది మేము. సోమిరెడ్డి శేషరెడ్డి ఇచ్చాడు, ఆయన చూసుకోవాల్సిందే. ఇట్లా ఘోరాలు నేరాలు చేయకూడదు అంటా నేను. పొరపాట్లు తెలియకుండా ఇప్పుడు మన టైంలో కూడా ఎక్కడైనా ఇరిగేషన్లోనో ఆ కాంట్రాక్టరు పొరపాటు చేస్తారు, అవి రెక్టిఫై చేయమంటాం, మన దృష్టికి వస్తే వార్నింగ్ ఇస్తాము, యాక్షన్ తీసుకోమంటాం. అసలు పనులు చేయకుండా 150 కోట్లు కాలువలు పనులు చేయకుండా బిల్లులు చేసుకునేదండి. ఆఫీసులో షట్టర్స్ మార్చకుండా 7 కోట్లు 9 కోట్లు తీసుకునేదండి. ఇటువంటి పనులు ఎవరూ చేయకూడదు అంటుండ. పార్టీలు రాజకీయాలు పక్కన పెడతాం. మనిషి అన్నవాడు, మనిషి జన్మెత్తినవాడు, ఏ రోజు వస్తామో ఏ రోజు బతుకుతామో ఎత్తుకోపోతామా ఇదంతా. పైకి పోయేటప్పుడు మా ఫాదర్ 56 ఏళ్ళకి చనిపోయినాడు, నేను బతుకుండా. మా మేనమావ నలుగురి శ్రీనివాసరెడ్డి 60 ఏళ్ళకి చనిపోయాడు. ఇట్లా పరిస్థితులు ఏంటంటే మేము అప్పుడు చూసాం రాజకీయం. నేను జనతా పార్టీలో ఉన్నాం. నిన్న వాజ్పేయి గారి విగ్రహావిష్కరణ, మా పార్టీలో అందరం జనతా పార్టీ, యాంటీ కాంగ్రెస్ మేము. సరే, తర్వాత తెలుగుదేశం వచ్చింది, నాయన చనిపోయినాడు, సినిమాతో కూడా తెలుగుదేశంకి వచ్చాం. నేనేమంటాను, ఏ రోజైనా ఒక్క తెలిసి అవినీతి కార్యక్రమం నేను చేయను, మనోడని చేయను, ఇంకోని కూడా చేయను. ఆ రోజుల్లో రాజకీయాలు ఏంటి, ఎంత ఎలక్షన్ ఖర్చు. సినిమా ఎలక్షన్ 72లో ఇంకో సందర్భం వచ్చి మాట్లాడతాం. 72 ఆయనకి ఎలక్షన్ చేసి ఆయన ముఖ్య నాయకులు డబ్బులు మిగిలేని ఆయన దగ్గర తీసుకోకుండా చందాలు వేసుకుని ఎలక్షన్ చేసి 17,000 మిగిలిందని అంబాసిడర్ కార్ కొని తెచ్చిపెట్టారు. 17,000 మిగిలిందని. ఆ తర్వాత మేము ఎలక్షన్స్ చేసాం, సినిమా ఎలక్షన్స్. కోవూరు 1,00,000 అయితే ఎక్కువ. మా ఎలక్షన్స్ ఆపండి.